బిగ్ బాస్ అనేది కెరియర్‌కి చాలా రకాలుగా ప్లస్ అయింది అనుకోవచ్చా? అంటే ఆ బిగ్ బాస్‌కి వచ్చిన అప్రిషియేషన్ గానీ, లేకపోతే ఆడియన్స్‌కి మీరు రీచ్ అయిన విధానం కానీ, కమింగ్ యువర్ కెరియర్‌కి ఉపయోగపడింది అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అండి. నేమ్ అండ్ ఫేమ్ అనేది ఇంకా రీచబిలిటీ ఎక్కువ వెళ్ళింది. సో ఆబ్వియస్లీ కెరియర్ పరంగా ఒక స్టెప్ లాగా మారిందండి. కానీ దాన్ని వాడుకోవడం, మామూలు చేసుకోవడంలోనే ఉంటుంది కాబట్టి నేను దాన్ని ప్రాపర్ వేలో వాడుకున్నాను అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే చాలామంది బిగ్ బాస్ విన్నర్స్ కానీ, బిగ్ బాస్‌లో ఫేమ్ అయిన వాళ్ళు కానీ, ఏదో కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉండిపోతారు. తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు అర్థమై రియలైజ్ అయ్యేలోపు ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయిద్దేమో అనిపిస్తుంది. మీరు చాలా క్లెవర్‌గా పట్టేశారు. టైం పీరియడ్ ఎంత ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత మీరు గెస్ చేయగలిగారు. ఏం తేజ అంతేనా? అంతేనా? నేను మామూలుగా వీడియో చేసుకున్నా, బయటకు వచ్చి వీడియో చేస్తున్నాగా. బయటకు వచ్చిన తర్వాత చేసే వీడియోలకి వేరే లెక్క ఉంది. సో అంటే ఒక రీచ్ పెరిగింది కదా అన్న ఆబ్వియస్. మీరు ఆబ్వియస్గా రవితేజ గారికి ఎంత ఫ్యానో ఆ షో ద్వారా తెలిసిపోయింది.